హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా అని సంతకు బయలుదేరాము. చూసారా గ్రీనరీ అంతా ఎంత బాగుందో. ఈ ప్లేస్ బైపాస్ రోడ్డు. ఇక్కడ వాకింగ్కి వాటికి వస్తారు మార్నింగ్ అంతా. ఈ పక్కన కనిపిస్తుందేమో గోట్ మార్కెట్. మేకల్ని గొర్రెల్ని ఇక్కడ అమ్ముతూ ఉంటారు సండే రోజు. ఏమో రాంబరం బ్రిడ్జ్, దీన్ని ఆనుకునే మనకి సంత ఉంటుంది. ఇటు సైడ్ ఏమో అన్ని కూరగాయలు అవన్నీ ఏది దొరకందంటూ ఉండదు. ఇక్కడ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అందుకే మేము ఎప్పుడు సండే అయితే ఇక్కడికే వస్తాము. మేము ఇక్కడ ఎక్కువగా తీసుకునేది ఏంటంటే కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఇంకా నాన్ వెజ్. వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఒక్కొక్క వెరైటీ తీసుకుంటాము. ఈ వారం క్రాబ్స్ తీసుకుంటే నెక్స్ట్ వీక్ ఫిష్, ప్రాన్స్ అవన్నీ తీసుకుంటాము. మనకి మార్నింగే వస్తే లైవ్ ఫిష్ దొరుకుద్ది. వీటితో పాటు ఇక్కడ మొక్కలు అమ్ముతారు. ఇంకా కోళ్ళు, నాటుకోళ్ళు, వాటికి కూడా స్పెషల్గా ఒక పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి కావాలంటే ఇంకా బాతులు, ఇక్కడ కత్తులు, ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్. ఇంకా ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. సీజనల్గా ఏమేమి ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూసారు కదా అందరూ ఎలా అక్కడ అన్నీ రెడీ చేసుకుని అమ్మడానికి కూర్చున్నారు. సంత అంటే ఏదో మనకి చీప్గా దొరుకుతాయి అనుకుంటే పొరపాటే. రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి, ఏమీ తక్కువేమి ఉండవు. డీమార్ట్ ఎలాగో ఇది కూడా అలాగే అన్నీ మనని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఫ్రూట్స్ అని అవన్నీ మనకి అసలు ఆలోచన లేకపోయినా సరే అవన్నీ మనం తీసుకుని వెళ్తాము. ఇక్కడ చూసారా పల్లీలు అమ్ముతున్నారు, స్వీట్ కార్న్, పనసకాయ, డ్రాగన్ ఫ్రూటు, ఇవన్నీ మేకను తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు చూపించాను కదా గోట్ మార్కెట్ అని. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఫంక్షన్లకని లేకపోతే షాపులకని ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ నర్సరీ కనిపిస్తుంది కదా, మొక్కలు కూడా మంచిగా ఉంటాయి. అన్ని మొక్కలు దొరుకుతాయి మనకి. ఆ ఫ్రూట్స్ చూడండి, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి సంతలో. అలానే మొక్కల కోసం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు కొత్తగూడెం సంతకి. ఎందుకంటే గరిమెల్లపాడు వంటి ప్రాంతాలకు చెందిన నర్సరీల నుంచి ప్రతి వారం మొక్కలైతే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కొత్తగూడెంలో ఉన్న వాళ్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. అన్నీ ఒక చోటే దొరుకుతాయని. అందుకే చాలామంది హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసారా ప్లాస్టిక్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్ ఎక్కడ పడితే ఇంక సీజన్ కదా, అందుకే మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. ఈ పక్కన కనిపిస్తుంది నాటుకోళ్ళు, అవన్నీ అంతా ఇక్కడే అమ్ముతారు. నాటుకోళ్ళు కావాలంటే మాత్రం ఇటు సైడ్కి రావాల్సిందే. అందులో కూడా చూసుకుని తీసుకోవాలి. అన్ని నాటుకోళ్ళు ఉండవు, కొన్ని మళ్ళీ వేరే ఉంటాయి. ఏదైనా మొక్కులు ఉన్నా ఏమున్నా లేకపోతే ఇంట్లోకైనా ఏమైనా సరే ఇక్కడే తీసుకుంటారు. ఇప్పటి వరకు మనము రామవరం నుంచి కొత్తగూడెం వచ్చే రూట్లో ఫుట్పాత్ మార్కెట్ని చూసాము. ఇప్పుడు మనము కొత్తగూడెం నుంచి రామవరం వెళ్తుండగా వచ్చే వారాంతపు సంత ఏదైతే ఉందో మన కొత్తగూడెంలో, దాన్ని చూడబోతున్నాము. వారాంతపు సంత ప్రారంభం అవుతూనే మనకి పూల చెట్లు, నర్సరీ మొక్కలు మనకి దర్శనమిస్తాయి. అదేవిధంగా ఇక్కడ కొన్ని చేతి వృత్తులకి సంబంధించిన వ్యాపార సముదాయాలు కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే టిఫిన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఉదయాన్నే ఫ్రెష్ తాజా కూరగాయలు వచ్చి ఇక్కడ అన్లోడ్ అవుతాయి. కొత్తగూడెం వారాంతపు సంత నుంచి రకరకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, రకరకాల కూరగాయలు ఉంటాయి. అన్నితో ఇక్కడ రకరకాల నర్సరీస్, సీడ్స్, పాట్స్ అన్నీ కూడా మనకి ఫుట్పాత్ మీద దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇంకా మనం లోపలికి వెళ్ళొచ్చు. మార్కెట్లోకి వెళ్తే లోపల చాలా రకాల కూరగాయలు, వాటితో పాటు ఇతరత్ర నిత్యావసర సరుకులు కూడా మనకి లభిస్తాయి. ఇక్కడ ముఖ్యంగా చేపల మార్కెట్ కూడా చాలా ఉదయాన్నే వెళ్తే మనకి చాలా ఫ్రెష్, మనకి చుట్టుపక్కల కిన్నర్సాని ప్రాజెక్టు, సింగభూపాలం ప్రాజెక్ట్ ఇలాంటి చెరువులు, నదులు ఉండడం వల్ల మనకి ఫ్రెష్ ఫిష్ కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ మనకి చాలా చౌకగా మంచి ఫ్రెష్గా లభిస్తాయి మనకి. సో అది కొంచెం సంక్షిప్తంగా మా ఊర్లో సంతకు గురించి. ఇంకా డీప్గా మేము లోపలికి వెళ్ళి ఏం చూపించలేకపోయాం, ఎందుకంటే 9 o'clockకి పూర్తిగా స్టాల్స్ తెరవలేదు, అందుకని చూపించలేకపోయాం. సో మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం లివర్ తీసుకొచ్చాను పిల్లల కోసం. సో తను లివర్ కర్రీ చేయడం మొదలుపెట్టేసింది. అది ఆ ప్రాసెస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. లివర్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్. జస్ట్ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు వేసి వేపింది. కొంచెం వేపిన తర్వాత కొంచెం దాంట్లో మేము కడిగి తెచ్చుకున్న లివరు ప్లస్ కందనకాయలు కలిపి తీసుకొచ్చాను. సో ఆ లివర్ని కూడా శుభ్రంగా కడిగేసి ఆ మూకిట్లో వేసేసి కాసేపు అటు ఇటు కలిపి మూత పెట్టేసింది. కాసేపటికి మూత తెరిచి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది.
అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, అలాగే కారం, ఈ రెండు వేసి బాగా కలిపెట్టాలా. మసాలా కూడా వేస్తాను అందులో. అన్నీ వేసి బాగా కలిపెట్టాలి. బాగా కలిపెట్టిన తర్వాత కాసేపు అటు ఇటు వేపిన తర్వాత ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకోవాలా. అది మూత పెట్టేస్తాను. సో ఇది ఉడికేలోపు మిగతా విషయాలు చూద్దాం. అది మా ఇంట్లోని బాతులు. ఒక బాతుకేమో మొత్తం రెక్కలు ఊడిపోయినాయి, కొంచెం అది అనారోగ్యానికి గురైంది. చూడండి, నా కొడుకు తీశాడు ఈ వీడియో, ఎక్సలెంట్గా తీశాడు. వావ్, ఇదంతా వాడు పెంచుకుంటున్న మొక్కలు, ఇంట్లో ఉన్న మొక్కలే. సో ఆ మొక్కలకి సంబంధించిన వీడియో అది. చూడండి ఎంత ఆసంగా ఉందో అంటే మొక్కలు పెంచుకోవాల్సిన ఆవశ్యకతని చూపిస్తుంది. ఇది మా ఇంటి చుట్టూ ఉండే ఇది ప్రకృతి, గ్రీనరీ అన్నమాట. సో అది పరిస్థితి. సో ఇది ఇక్కడ ఈ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. లివర్ ఫ్రై ఆల్మోస్ట్ సిద్ధం అయిపోయింది. తను ఇంకొకసారి కలిపెట్టడానికి వచ్చింది మూత తెరిచి. అలా మళ్ళీ ఒకసారి మూత తెరిచి అడుగు మాడకుండా మస్తుగా కలిపెట్టుకోవాలి. సో అది మా ఇంట్లో ఉండే ఇది సింబా, మా డాగీ అది. సో అది చూడండి, బయట వర్షపు చినుకులు, ఆ గ్రీనరీ ఎంత క్యూట్గా ఉందో. అది గోంగూర, యాక్చువల్గా గోంగూర చేసుకోవడానికి తెచ్చుకున్నాం. అది బాగుందని చెప్పేసి నా కొడుకు దాన్ని కూడా వీడియో తీశాడు. అది మా కరివేపాకు మొక్క, మా ఇంటి దగ్గర ఉన్న కరివేపాకు మొక్క. ఇది మాత్రం జాగ్రత్తగా ఉండండి, అది గన్నేరు చెట్టు. పొరపాటును కూడా దాని ఆకులు కానీ ఇవి టచ్ చేయకూడదు, వాడకూడదు. సో పువ్వులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో అది చోటి, ఇప్పుడు దాకా నీకు వంట చేసి చూపించిందనే. సో సింబాతో చోటి. సో ఇది లివర్ రెడీ అయిపోయింది కంప్లీట్గా. ఈ లాస్ట్ ప్రాసెస్ అనమాట. ఒకసారి మొత్తం అంతా కలిపెట్టేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది. సో తను అదే ప్రాసెస్లో ఉంది. సో ఇది మా వీడియోలో వారాంతపు సంత ప్లస్ లివర్ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వారాహి క్రియేషన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.